ప్రపంచ క్రైస్తవులైన వాళ్ళరా, ఈ రాత్రి కాలంన మీ అందరికీ నా శుభాశీస్సులు, నా శుభవచనములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ అందరి కోసము. ప్రపంచ క్రైస్తవులైన వాళ్ళరా, ఉన్నవాడు అయినా అనువాడు అయిన యెహోవా దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు. నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నాతో ఎలాగ మాట్లాడుతున్నాడు అంటే, దేవుడే చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను సర్వ సృష్టికర్తను, సర్వశక్తిమంతుడను. నేను నా నోటి మాట పలికితే సృష్టి కలిగే అంత సర్వశక్తిమంతుడను. సర్వశక్తిమంతుడైన నేను నా నోరు తెరిచి మాట పలికితే సృష్టి కలుగుతుంది. అంత సర్వశక్తిమంతుడను. నేను నా నోరు తెరిచి నా సర్వ సృష్టిని కూడా నా నోటి మాటల ద్వారా సృష్టించుకున్నాను. నా సర్వ సృష్టిలో దేవతలను, దేవుళ్లను, నరులను, గ్రహాంతరవాసులను కూడా నేను సృష్టించుకున్నాను. వారందరినీ సృష్టించుకొని వారందరికీ కూడా దేవుడిగానే ఉండి వాళ్ళని ఏలుతూ ఉన్నాను సదా. నేను ఎవరితోనైతే మాట్లాడాలి అని కోరుకుంటానో వారి వద్దకు నా 2 పెదాల నుండి సన్నని స్వరాలను పంపుతూ ఆ స్వరాలతోనే నేను మాట్లాడుతూ ఉంటాను. నేను మాట్లాడు దేవుడను, నేను మాట్లాడతాను. నేను కొన్ని లోకాలలో నా కోసమే, నా ఆనందం కోసమే దేవతలను, దేవుళ్లను సృష్టించుకున్నాను. వారితో కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. ఈ భూలోకంలో కూడా నేను నా జనులైన వారిని క్రమశిక్షణ పెట్టడానికి, నా చిత్తానుసారంగా జీవింప చేయటం కోసమని ప్రవక్తలను, నాయకులను ఎంచుకొని వారితో మాట్లాడుతూ నా జనులైన వారిని నేను నా చిత్తానుసారంగా జీవం చేస్తూ వచ్చాను. ప్రవక్తలతోనూ నాయకులతోనూ నేను నా నోరు తెరిచి మాట్లాడలేదు. నా 2 పెదాల నుండి సన్నని స్వరాలను వారి వద్దకు పంపుతూ ఆ స్వరాలతోనే నేను మాట్లాడాను. వారితో మాట్లాడిన రీతిగానే ఇప్పుడు నీతో కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను అని దేవుడు చెప్పాడు. దేవుని జనులైన వాళ్ళరా, ఈ విషయాలన్నింటినీ కూడా మీరు గ్రహించి తెలుసుకోండి. నేను చెప్పే ప్రతిదీ కూడా దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుని జనులైన వాళ్ళరా, ఈ భూమి మీద జీవిస్తున్న అపవిత్రాత్మలుగా మారిన వాళ్ళు ఎవరు? ఆ అపవిత్రాత్మగా మనుషులైన వాళ్ళు ఎలాగ మారుతారు? దేవుడు నరులను జీవించు ఆత్మగా సృష్టించాడు. ఆ జీవించు ఆత్మగా ఉన్న వారిని ఎలాగో సృష్టించాడు? అపవిత్రాత్మగా వాళ్ళు మారక ముందు వాళ్ళు ఎలాగున్నారు అనేది ఇప్పుడు నేను మీకు చెబుతూ ఉన్నాను. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అపవిత్రాత్మలుగా అయిన నరులైన వాళ్ళు ఇక నుంచి ఈ ప్రజల నుంచి మారకూడదు, నరులైన వాళ్ళు అపవిత్రాత్మగా మారకూడదు అని దేవుడు చూసి వారిని అపవిత్రాత్మగా మార్చకూడదని కోరుకొని, అపవిత్రాత్మగా ఎందుకు మారుతున్నారు నరులు అని తెలియపరచడానికి నన్ను ఎంచుకున్నాడు. నాతో మాట్లాడాడు, నరులైన వాళ్ళు ఎందుకు అపవిత్రాత్మగా మారుతున్నారు అని. అలా మారడానికి గల కారణం ఏంటో దేవుడు నాకు చెప్పాడు. దేనికి అంటే, మిమ్మల్ని ప్రేమించియే మిమ్మల్ని పరిశుద్ధులుగా దేవుడు సృష్టించాడు కనుక మీరు పరిశుద్ధులుగా ఎలాగ జీవించాలో, మీలో ఉన్న పరిశుద్ధత ఎంత విలువైనదో, ఎంత గొప్పదో మీకు తెలియపరిచి మీరు పరిశుద్ధులుగా ఎలాగ జీవించాలి అని మీకు చెప్పడానికి దేవుడు నన్ను ఎంచుకున్నాడు. మీకు ముందు తరంలో వరకు జీవించిన ఆదామవ్వల నుండి మీకు ముందు తరం వరకు జీవించిన ప్రజలలో ఎక్కువ శాతం మంది వారిలో ఉన్న పరిశుద్ధతను మర్చిపోయారు. దేవుడి నుంచి వచ్చిన పరిశుద్ధతను మర్చిపోయారు. ఇంకా జీవాత్మగా ఉన్న వారి మర్చిపోయారు. అందుకే వారిని మర్చిపోయి వాళ్ళ శరీరం కోసమే జీవించడం వలన, వాళ్ళు శరీరం కోసమే పాపాలు చేయటం వలన
వాళ్ళు అపవిత్రులుగా మారారు. ఆ అపవిత్రత మనుషుల శరీరాల్లోకి రాకముందు వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళ ఆత్మ ఎలాగుంది అనే సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇప్పుడు దేవుడు నాకు చెప్పే సంగతులన్నీ కూడా మీ మీద ప్రేమతోనే చెప్పాడు. మిమ్మలను అపవిత్రులుగా మార్చకుండా కాపాడటానికే దేవుడు నాకు చెప్పాడు. దేవుడు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏది కూడా నా సొంత మాటగా మీరు ఎంచవద్దు అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాను, మీ కింద మీ పనివాడిగా. దేవుని జనులైన వాళ్ళరా, ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆదాము రక్తమాంస నరుడిగా మట్టి నుండి సృష్టిస్తే, మట్టి నుండి చేసిన ఆదాముని నేల మీద పరుండబెట్టి దేవుడు ఏం చేశాడంటే మీ అందరికి తెలిసిన విషయమే, తన నోటి నుండి జీవవాయువుని బయటకు ఊది ఆ జీవవాయువునే ఆదాము నాసికారంధ్రాల్లోకి ఊదాడు. అప్పుడు ఆదాముని దేవుడు జీవించు ఆత్మగా ఉండ ఆదాముగా చేశాడు. అంటే రక్తమాంస నరుడిగా ఉండ ఆదాము జీవించు ఆత్మగా కూడా ఉన్నాడు అని అర్థము. జీవించు ఆత్మగా ఉండ ఆదాము దేవుడి నోటి నుండి వచ్చాడు గనక, దేవుని నోటి నుండి వచ్చిన జీవవాయువుగా ఉన్నాడు గనక, ఆ జీవవాయువు దేవుడు నోటి నుండి వచ్చిన జీవవాయువుగా ఉండ ఆదాము పరిశుద్ధుడిగానే ఉన్నాడు. దేవుడు ఆదాములోకి జీవవాయువుగా ఊది ఆ జీవవాయువునే జీవాత్మైన నరుడిగా చేసినప్పుడు ఆదాము పరిశుద్ధంగానే ఉన్నాడు. ఆ జీవాత్మ గుండా ఆదాము పరిశుద్ధంగా ఉన్నంత వరకే దేవుని ముందు విలువ ఉంది. ఆ జీవాత్మ గుండా ఆదామును తాను మర్చిపోయారు. కంటి కనబడే రక్తమాంస శరీరంగానే తనను తాను చూసుకున్నాడు. ఇంకా తన సాటి అయిన సహవాసిగా ఇచ్చిన అవ్వ కూడా జీవాత్మగానే దేవుడు సృష్టించాడు. ఆదాముని రక్తమాంసనరుడిగా ఎలాగైతే సృష్టించాడో, రక్తమాంసనరుడిగా ఎలాగైతే సృష్టించాడో, ఆదాము పక్కటెముకల నుంచి ఒక ఎముకను తీసి అవ్వను సృష్టించాడు. ఆ అవ్వలోకి దేవుడు జీవవాయువును ఊది జీవాత్మగాన అయిన అవ్వగాను దేవుడు సృష్టించాడు. మరి ఆదామవులైన వాళ్ళు జీవాత్మగా ఉండ వారిని వారు మరిచిపోయి కంటికి కనబడే శారీరకంగానే వాళ్ళని గుర్తించుకున్నారు. అలా గుర్తించుకొని శరీరం కోసమే సాతాను అయిన లూసిఫర్ మాటలు నమ్మి పాపం చేశారు. ఆ పాపం చేసినందుకు దేవుని ఆజ్ఞ అతిక్రమించటమే పాపము. ఆ ఆజ్ఞ అతిక్రమించారు గనక అప్పుడు వాళ్ళ శరీరాల్లోకి అపవిత్రత అనేది వచ్చింది. దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే అది పాపం అవుతుంది. ఆ పాపము అపవిత్రమైనది. ఆ అపవిత్రత వారి శరీరంలోకి వచ్చింది. అప్పుడు వారికి దేవుని ముందు ఎలాంటి విలువ లేదు, అపవిత్రులుగా వాళ్ళు మారినందుకు. ఇంకా ఆ అపవిత్రతతోనే వాళ్ళు జీవిస్తూ చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరాన్ని వీడేటప్పుడు జీవాత్మగా ఉండేవారు వాళ్ళ శరీరాన్ని వీడేటప్పుడే వాళ్ళ శరీరంలో ఉండ అపవిత్రత కూడా జీవాత్మగా ఉండ వారిలోకి ప్రవేశించింది. జీవాత్మగా ఉండ వారిలోకి ఎప్పుడైతే అపవిత్రత ప్రవేశించిందో అప్పుడు వాళ్ళు అపవిత్రాత్మగా మారారు. అప్పటి వరకు కూడా వాళ్ళు జీవాత్మగా ఉండ వారిలో దేవుని నోటి నుండి వచ్చిన పరిశుద్ధత ఉంది. దేవుడు పరిశుద్ధుడు గనక దేవుని నోటి నుండి వచ్చిన జీవవాయువుగా ఉండారు గనక ఆ జీవవాయువుగా ఉండ వారిని దేవుడు జీవాత్మగా చేశాడు గనక వారు పరిశుద్ధంగానే ఉన్నారు. దేవుని నోటి నుండి రావడం వలన ఆ పరిశుద్ధత అనేది జీవాత్మగా ఉండ వారిలోకి అపవిత్రత చేరటం వలన ఆ పరిశుద్ధత పోయింది. ఆ పరిశుద్ధత పోవటం వలన వాళ్ళు అపవిత్రాత్మలుగానే ఉన్నారు. అపవిత్రాత్మలుగా మారిన వారిని దేవుడు తన రాజ్యానికి తీసుకోవటం లేదు. మొదటి నుంచి కూడా ఆదామవుల నుంచి ఇప్పటి వరకు వచ్చిన నరులైన వారిని అపవిత్రాలుగా మారిన వారిని అపవిత్రాత్మగా మారిన వారిని దేవుడు తన రాజ్యానికి తీసుకోవటం లేదు. దేనికి తీసుకోవటం లేదు అంటే దేవుడు పరిశుద్ధుడు గనక తన పరలోక రాజ్యాన్ని కూడా పరిశుద్ధంగానే సృష్టించుకున్నాడు కనుక పరిశుద్ధులను మాత్రమే దేవుడు తన రాజ్యానికి తీసుకుంటున్నాడు. మరి పరిశుద్ధులు అంటే ఎవరు అంటే దేవుని
వాక్యాన్ని గైకొని దేవుని వాక్యానుసారంగా జీవించిన వారిని, దేవుని చిత్తానుసారంగా జీవించిన వారే పరిశుద్ధులు అవుతారు. దేవుడు తన మాట్లాడిన మాటలలో పరిశుద్ధతను ఉంచాడు. ఆ పరిశుద్ధత, దేవుడు మాట్లాడిన పరిశుద్ధమైన మాటలు బైబిల్లో ఉన్నాయి కనుక బైబిలు పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతూ ఉంది. దేవుడు మాట్లాడిన మాటలు బైబిల్లో గనక లేకపోతే అది పరిశుద్ధ గ్రంథము కానే కాదు. కేవలము దేవుడు మాట్లాడిన మాటలు, పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడిన పరిశుద్ధమైన మాటలు బైబిల్లో ఉండటం వలనే బైబిల్ పరిశుద్ధ గ్రంథంగా పిలువబడుతూ ఉంటుంది. ఆ గ్రంథంలో ఉండ దేవుడు మాట్లాడిన మాటలానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారు పరిశుద్ధులుగానే జీవిస్తారు, పరిశుద్ధులుగానే దేవుడు ఎంచుతున్నాడు. ఆ పరిశుద్ధమైన మాటల అనుసారంగా జీవించిన వారిని, దేవుని వాక్యానుసారంగా జీవించిన వారిని పరిశుద్ధులుగానే ఉంచుతున్నాడు దేవుడు. ఇలాగా ఎప్పటి నుంచి అంటే ఆదామవ్వల నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన ప్రజలైన వారు ఎక్కువ శాతం మంది ఎలాగ జీవించారు అంటే వారిని వారు రక్తమాంసనరులుగానే చూసుకున్నారు. వారి శరీరాన్ని బ్రతికిస్తున్న జీవాత్మ గుండా వారిని ఎప్పుడు కూడా చూసుకోలేదు, వాళ్ళని వారు గుర్తించుకోలేదు. జీవాత్మగా ఉండ వారిలో దేవుడి నుండి వచ్చిన పరిశుద్ధత ఉంది అని, ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉండ సమస్తమైన వాటికంటే ఎంతో విలువైనదని, ఎంతో గొప్పదని ఎవరు కూడా గుర్తించలేదు. ఆదామవ్వల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన ప్రజలలో ఎక్కువ శాతం మంది, 90% మంది అలా గుర్తించకపోవటం వలన కంటికి కనబడే రక్తమాంస శరీరంలో ఉండ పరిశుద్ధతను కూడా వాళ్ళు గుర్తించలేదు. మరి రక్తమాంస శరీరంలో పరిశుద్ధత ఎలాగొచ్చింది అంటే దేవుడు ఆదాము నుండి అందరినీ కూడా తన పరిశుద్ధమైన చేతులతో తయారు చేశాడు కనుక, దేవుడు తయారు చేసినప్పుడు దేవుని చేతులు పరిశుద్ధమైన కనుక దేవుని చేతుల్లో ఉండ పరిశుద్ధత అనేది రక్తమాంస శరీరంలోకి వచ్చింది. నరులు రక్తమాంస శరీరంలోకి దేవుని నుండి పరిశుద్ధత వచ్చింది. ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉండ అన్నిటికంటే కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఆ పరిశుద్ధత ముందు ఏది కూడా నిలవజాలదు. ఎందుకంటే ఆ పరిశుద్ధత దేవుని నుండి వచ్చింది కనుక అది మనుషులు సంపాదించుకున్నది కానే కాదు. ఆ పరిశుద్ధత ఉన్నంత వరకే దేవుని ముందు విలువ నరులైన వారికి. మరి ఆదామవులైన వాళ్ళు జీవాత్మగా ఉండ వారిలో ఉండ పరిశుద్ధతను గుర్తించలేదు. అసలు జీవాత్మగా ఉండ వారినే వారు గుర్తించలేదు. ఇంకా వారి జీవాత్మగా ఉండ వారిలో ఉండ పరిశుద్ధతను కూడా వాడు గుర్తించలేదు. అలాగే ఆదాము సంతానమైన ఆదాము నుండి ఇప్పటి వరకు వచ్చిన మానవాళిలో అన్ని తరాల వాళ్ళు కూడా జీవాత్మగా ఉండ వారిని వారు గుర్తించుకోవటం లేదు. జీవాత్మగా ఉండ వారిలో దేవుడు ఉంచిన పరిశుద్ధతను గుర్తించటం లేదు. ఆ పరిశుద్ధత లోకంలో ఉండ సమస్తమైన వాటికంటే ఎంతో విలువైనది గుర్తించటం లేదు, ఎంతో గొప్పదని గుర్తించటం లేదు. కనీసం వాళ్ళ శరీరంలో ఉండ పరిశుద్ధతనైనా గుర్తిస్తున్నారా అంటే అది కూడా గుర్తించలేదు. ఆదామవ్వల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన ప్రజలైన వాళ్ళు శరీరంలో కూడా దేవుని చేతిలో నుండి పరిశుద్ధత వచ్చింది కనుక ఆ పరిశుద్ధత కూడా ఈ లోకంలో ఉండ అన్నిటికంటే కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఆ పరిశుద్ధతను కూడా గుర్తించకుండా కంటికి కనబడే శరీరం కోసమే దేవుడు శరీరాలకు ఇచ్చిన ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను తీర్చుకోవటమే జీవితంగా ఎంచి జీవిస్తూ వచ్చారు. ఆ శరీర అవసరతల కోసము దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ తప్పు మార్గంలో జీవిస్తూ, తప్పు మార్గంలో శరీర అవసరతలు కావలసిన వాటిని సంపాదించుకుంటూ వాటిని పొందుకుంటూ జీవిస్తూ వచ్చారు. అలా జీవించటం వలన వాళ్ళ శరీరంలో ఉండ దేవుని నుండి వచ్చిన పరిశుద్ధత అనేది పోతుంది. దేవుని ఆజ్ఞ అతిక్రమించటం వలన ఆ ఆజ్ఞ అతిక్రమణే పాపము. ఆ పాపం అనేది అపవిత్రమైనది. అందుకే ఆ అపవిత్రమైన కార్యాన్ని వాళ్ళు చేసినందుకు వాళ్ళ శరీరంలోకి అపవిత్రత వచ్చింది. ఆ అపవిత్రత ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు
వాళ్ళకి దేవుని ముందు ఎలాంటి విలువ లేదు. అప్పుడు వాళ్ళు అపవిత్రతతోనే జీవించటం వలన దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు శరీరం కోసమే పాపాలు చేసినందుకు మనుషులైన వాళ్ళు తిను త్రాగు వాటి ద్వారానే రోగాలను వ్యాధులను సృష్టిస్తూ వచ్చాడు. ఇంకా వాళ్ళు శరీరాన్ని గుండా కామం అనే అవసరతను తీర్చుకోవటం కోసం ఎవరితోనైతే అక్రమంగా కూడుతూ ఉంటారో శారీరకంగా ఆ శరీరంలోనే వారి ద్వారానే హెచ్ఐవి రోగాలను కలగజేస్తూ వచ్చాడు మొదటి నుంచి కూడా. దేవుడు మనుషుల శరీరంలో రోగాలను కలగజేస్తూ ఉన్నాడు. దేనికి అంటే తనకు ఇష్టం లేని మార్గంలో వాళ్ళు జీవిస్తున్నారని, తన చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారని దేవుడు రోగాలను వ్యాధులను కలగజేస్తూ వచ్చాడు. ఎప్పటి నుంచి అంటే ఆదాముల మొదటి తరం నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన ప్రజలకు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఆ అపవిత్రత వలన వాళ్ళకి రోగాలు వ్యాధులను కొని తెచ్చుకున్నారు. ఆ రోగాలను వ్యాధులను దేవుడు ఎలాగా తయారు చేస్తాడు అంటే, మనుషులు తీసుకునే ఆహారంతోనే, మనుషులు తాగే పానీయాలతోనే, మనుషులు తాగే స్మోకింగ్తోనే, మనుషులు తీసుకునే డ్రగ్స్తోనే మొదలగు వాటితోనే దేవుడు రోగాలను వ్యాధులను తయారు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే శరీరాన్ని తయారు చేసింది దేవుడే కనుక రోగాలను వ్యాధులను కూడా తయారు చేసేది దేవుడే. అంతేగాని శరీరము తనకై తాను మీరు తీసుకునే ఆహారంతో రోగాలను వ్యాధులను తయారు చేసుకునే శక్తిని దేవుడు ఇవ్వలేదు మీ శరీరాలకు. ఎందుకంటే మీ శరీరాలు వాటికే అవి దేనిని కూడా తయారు చేసుకోలేవు. మీరు పుట్టిన నాటి నుండి మీరు వృద్ధులై చనిపోయే వరకు కూడా మీ శరీరము తనకై తాను డెవలప్ చేసుకుంటూ వృద్ధిని చేసుకుంటూ అనేక మార్పులను చేసుకుంటూ ఉండలేదు. దేనికి అంటే దేవుడే మీరు పుట్టినప్పటి నుండి మీరు వృద్ధులై చనిపోయే వరకు కూడా మీ శరీరంలో ఎప్పుడెప్పుడు మార్పులు చేయాలో అప్పుడప్పుడు చేస్తూ ఉంటున్నాడు. మీరు మీ తల్లి గర్భంలో మిమ్మల్ని ఎలాగైతే మీ తల్లి మాంసకణాలతో మిమ్మల్ని రక్తమాంసనరులుగా పూర్తిగా తయారు చేశాడో, అలాగే మీరు పుట్టిన నాటి నుండి వృద్ధులై చనిపోయే వరకు కూడా మీ శరీరంలో ఎప్పుడెప్పుడు ఏ మార్పులు చేయాలో అప్పుడప్పుడు మార్పులు చేస్తూ వచ్చాడు దేవుడే. అలాగే మీ శరీరం కూడా తనకై తాను రోగాలను వ్యాధులను కలగజేసుకునే శక్తిని ఇవ్వలేదు. దేవుడే కలగజేస్తూ ఉంటాడు, సృష్టిస్తూ ఉంటాడు. మీరు తీసుకునే ఆహారంతోనే, మనుషులైన వాళ్ళు తీసుకునే ఆహారంతోనే, మనుషులైన వాళ్ళు తాగే పానీయాలతోనే, మనుషులైన వాళ్ళు తీసుకునే డ్రగ్స్తోనే, స్మోకింగ్తోనే, మనుషులైన వాళ్ళు వ్యభిచారం చేసే ఆ వ్యభిచారంతోనే రోగాలను వ్యాధులను కలగజేస్తూ ఉంటున్నాడు. అలా దేవుని ఆజ్ఞను అతిక్రమించటం వలన, ఆ దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. ఆ పాపము అపవిత్రమైనది. ఆ అపవిత్రత వాళ్ళు జీవించినప్పుడు వాళ్ళ శరీరంలోకి అపవిత్రత వస్తుంది. ఆ అపవిత్రత వచ్చినప్పుడు ఆ అపవిత్రతతోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అపవిత్రులుగా మారిన వారికి దేవుని ముందు ఎలాంటి విలువ ఉండదు. ఎందుకంటే తన ఆజ్ఞను అతిక్రమించారు కనుక. కానీ దేవుడు దీర్ఘశాంతంతో ఉండి ఆ అపవిత్రులుగా మారిన వారిని మరలా తన పరిశుద్ధులుగా చేయాలని దీర్ఘశాంతంతోనే ఉంటాడు. దేనికి అంటే మీరు చేసిన పాపాన్ని మీరు తెలుసుకొని మరలా తన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డప్పుడు మీలో ఉండ అపవిత్రతను తీసివేయాలని, మీరు చేసిన పాపాలను తొలగించాలని దేవుడు దీర్ఘశాంతంతోనే ఉంటాడు. నేను చెప్పే ప్రతి మాట కూడా నా సొంత మాటలు కానే కాదు, దేవుడు నాకు చెప్పిన మాటలనే నేను మీకు చెప్తూ ఉన్నాను. దేవుని జనులైన వాళ్ళరా, కనుక మీరు మనుషులైన వాళ్ళు అపవిత్రులుగా మారిన తర్వాత ఆ అపవిత్రత వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు వారు రోగాలతోనూ వ్యాధులతోనే జీవించారు. దేవుడిచ్చిన రోగాలతో వ్యాధులతో, ఆ రోగాలు వ్యాధులతోనే వారు చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వారు శరీరాన్ని వీడిన జీవాత్మ గుండా వారిలోకి, వాళ్ళ శరీరంలో నుంచి అపవిత్రత అనేది ఆత్మలో గుండా వారిలోకి ప్రవేశించింది. అప్పుడు వాళ్ళు అపవిత్రాత్మగా మారారు. ఎప్పటి వరకు మారారు అంటే మీ కుటుంబాలలో చనిపోయిన వారందరూ కూడా, వారిలో ఎక్కువ శాతం మంది, వారిలో ఎవరైతే పాపాలు చేశారో, దేవుని ఆజ్ఞను అతిక్రమించారో
వాళ్ళందరూ కూడా అపవిత్రులుగానే దేవుడు మార్చాడు. అలా అపవిత్రాత్మగా మారిన మీ పూర్వీకులైన వారు ఎలాగ జీవిస్తారు అంటే, వాళ్ళు కేవలము శరీరం కోసమే జీవించారు కనుక శరీర అవసరతలను తీర్చుకోవటమే జీవితంగా ఎంచి శరీర అవసరతలకు కావలసిన వాటిని సంపాదించుకోవటం కోసము లోకం మీద ఏకాగ్రత పెట్టి శరీరం కావలసిన వాటిని అన్నిటినీ లోకంలో నుండి పొందుకుంటూ జీవించారు. అదే జీవితంగా ఎంచి జీవించారు మీ పూర్వీకులైన వారు అందరూ కూడా. ఆదాము అవ్వల నుండి ఇప్పటి వరకు అలాగా జీవిస్తూ వచ్చారు 90% పైనే మనుషులైన వాళ్ళు. అలా శరీరం కోసం జీవించటం వలన దేవుడి ముందు ఎలాగ కనపడిందంటే, జీవాత్మైన నరులే వాళ్ళ శరీరం కోసం జీవించారని దేవుడు చూసి, జీవాత్మైన నరులకి జీవితం సరిపోలేదని, వాళ్ళు శరీరం కోసం జీవించారని దేవుడు చూసి వీళ్ళకి జీవితం సరిపోలేదని అపవిత్రాత్మగా మారిన వారిని ఈ లోకంలోనే ఉంచాడు. దేనికి అంటే, తీరని వాళ్ళ కోరికలను తీర్చుకుంటూ చాలని వాళ్ళ జీవితాన్ని జీవించటం కోసం. ఆ అపవిత్రాత్మగా మారిన మీ పూర్వీకులైన వాళ్ళు ఎక్కడ ఉంటారంటే, చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరాన్ని ఎక్కడైతే పూడ్చిపెట్టారో అక్కడికి వెళ్ళి ఆ సమాధి మీదనే పండుకుంటూ ఉంటారు. వాళ్ళ శరీరాన్ని పూడ్చిపెట్టిన ఆ సమాధి మీదనే పండుకుంటూ ఉంటారు. ఆ సమాధి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అక్కడనే జీవిస్తూ ఉంటారు. అలా ఎందుకు జీవిస్తారు అంటే, వాళ్ళ శరీరం మీద ప్రేమ చావక, వాళ్ళకి కోరికలు ఆశలు తీరక, వాళ్ళ శరీరాన్ని జీవాత్మ గుండా వాళ్ళు అపవిత్రాత్మగా మారిన వాళ్ళు వాళ్ళ శరీరాన్ని సమాధిలో నుండి బయటికి తీసి వాడుకోలేరు. ఒకవేళ వాళ్ళు వాడుకొని ఉంటే వాళ్ళు వాళ్ళ శరీరంలోకి మరలా పోయి జీవించేవాళ్ళు. కానీ జీవాత్మ గుండా వారు ఒక్కసారి శరీరం నుండి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకే వాళ్ళు తిరిగి వాళ్ళ శరీరంలో పోయి అధికారాన్ని దేవుడు ఇవ్వలేదు. దేవుడు పంపితేనే వాళ్ళు పోతారు. జీవాత్మగా ఉండ నరులైన వాళ్ళు వాళ్ళకే వాళ్ళు వాళ్ళ శరీరంలోకి పోలేరు. అందుకే సమాధుల్లో ఉండ జీవాత్మగా మారిన వాళ్ళు, అపవిత్రాత్మగా మారిన వాళ్ళు వాళ్ళ శరీరాన్ని సమాధి నుండి బయటకు తీసి వాళ్ళ శరీరంలోకి ప్రవేశించి వాళ్ళు జీవించలేరు. అందుకే ఆ శక్తి వారికి లేదు. అందుకే వాళ్ళు సమాధులను వేడి మనుషుల మధ్యకి వచ్చి వాళ్ళ శరీరం కావాలని కోరుకొని మనుషుల్లాగా మరలా జీవించాలని కోరుకొని వాళ్ళకి జీవితం సరిపోలేదని, వాళ్ళ కోరికలు సరిపోకపోవడం వలన, వాళ్ళకి జీవితం సరిపోకపోవడం వలన వాళ్ళ శరీరాన్ని వేడి మనుషుల మధ్యకి వచ్చి వారి సొంత కుటుంబంలోకి వచ్చి వారి కుటుంబంలో పుట్టిన నూతన శిశువులోకి ప్రవేశించి వాళ్ళ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఆ శిశువు ద్వారానే పుట్టిన శిశువులోకి ప్రవేశించి ఆ శిశువు శరీరంనే తమ శరీరంగా అనుకొని వాళ్ళు వాళ్ళ సొంత తెలివితేటలతో వాళ్ళ సొంత మనస్తత్వంతో జీవిస్తూ ఉంటారు. కొంతమంది అపవిత్రాత్మలైన వాళ్ళు, మరికొంతమంది అపవిత్రాత్మలైన వాళ్ళు సమాధిని వీడి మనుషుల మధ్యకు వచ్చి వస్తున్న కాలంలో, వస్తున్న ఆ గడియలలో ఆ మనుషులైన వాళ్ళు ఎవరైనా కూడా అందచందాలతో కనబడిన, నూతన వస్త్రాలతో కనబడిన, అందంగా తయారైన వాళ్ళని చూసి ఆ అపవిత్రాత్మలైన వాళ్ళకి ఎదురుపడ్డప్పుడు ఆ అపవిత్రాత్మలు ఆ మనుషుల శరీరాలకు ప్రవేశించి వాళ్ళ శరీరాన్ని తమ శరీరంగా అనుకొని వాళ్ళ సొంత తెలివితేటలతో వాళ్ళ సొంత మనస్తత్వంతో జీవిస్తూ ఉంటారు అపవిత్రాత్మగా మారిన వాళ్ళు. మరి అపవిత్రాత్మగా మారిన వాళ్ళకి ఎవరు అంటే మీ పూర్వీకులైన వాళ్ళే. మనుషుల యొక్క కుటుంబాలలో చనిపోయిన వాళ్ళే అపవిత్రాత్మగా మారిన వాళ్ళు. అలాగా జీవిస్తూ ఉంటారు అపవిత్రాత్మగా మారిన వాళ్ళు. అపవిత్రాత్మగా మారిన వాళ్ళు ఈ లోకంలో ఉండటం వలన వాయుమండలంలో సాతాను అయిన లూసిఫర్ దాని రాజ్యాన్ని నిర్మించుకొని దాని జ్ఞానంతో జీవిస్తూ ఉంటుంది. సాతాను అదొకటే జీవిస్తుందా వాయుమండలంలో అంటే కానే కాదు. లూసిఫర్ అనుచరులైన దూతలు కూడా ఉన్నారు వాయుమండలంలో. దేవుని రాజ్యం నుంచి గెంటివేయబడ్డ లూసిఫర్ సమూహము, లూసిఫర్ అనుచరులైన దూతలు ఈ లోకం మీదకి దేవుడు గెంటివేశాడు కనుక ఆ దూతలు కూడా వాయుమండలంలో ఉంటారు కనుక వాయుమండలంలో ఉండ లూసిఫర్ అనుచరులైన దూతలైన వాళ్ళు తమ దూతల రూపాన్ని కోల్పోయి ఆత్మలుగానే ఉండారు. ఆ ఆత్మలుగా ఉండే వారిలోకి లూసిఫర్ దాని జ్ఞానాన్ని పంపింది, దాని స్వార్థాన్ని పంపింది, దాని ఈర్ష్య దోషాలను, కుళ్ళు కుతంత్రాలను, స్వార్థాన్ని పంపి, దాని లోక సంబంధమైన జ్ఞానాన్ని పంపి
దాన్ని హెచ్చించుకునే జ్ఞానాన్ని పంపి ఆ జ్ఞానాన్ని తన దూతల అనుచరులైన తన దూతలో పంపి వారిని ఏలుతూ ఉంటుంది. అలాగే ఏలుతూ తన దూతలను వాయుమండలంలో ఉండ తన దూతలైన వారిని, తన అనుచరులైన దూతలైన వారిని, దుష్టశక్తులుగా మారిన దూతలైన వారిని మనుషుల మధ్యకి పంపి మనుషులను ప్రేరేపిస్తూ మనుషుల ప్రవేశం చేస్తూ అలా జీవింప చేస్తూ ఉంటుంది లూసిఫర్. మరి ఈ అపవిత్రాత్మగా మారిన వాళ్ళు కూడా వాయుమండలంలోనే ఉంటారు కనుక లూసిఫర్ ఏం చేసేదంటే అపవిత్రాత్మగా మారిన వారిని వాయుమండలంలో ఉండ తన రాజ్యంలోకి చేర్చుకొని వారిని తన బానిసలుగా చేసుకొని వారిలోకి దాని స్వార్థపూరితమైన జ్ఞానాన్ని, తనను తాను హెచ్చించుకునే జ్ఞానాన్ని, లోక సంబంధమైన జ్ఞానాన్ని, శరీరానికి కావలసిన జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా పంపి ఆ అపవిత్రాత్మలోకి పంపి వారిని తన కోసం, తన రాజ్యం కోసం జీవింప చేస్తూ వచ్చింది. ఎప్పటి నుండి అంటే ఆదాము అవ్వల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాల ప్రజల్లోకి ఎవరైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో వారందరినీ కూడా అలాగా జీవం చేస్తూ వస్తుంది. అలాగ ఎందుకు జీవం చేస్తుందంటే మనుషులైన వాళ్ళు ఆదామవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన ప్రజలైన వాళ్ళు ఎక్కువ శాతం మంది జీవాత్మగా ఉండ వారిని మరిచిపోయి, జీవాత్మగా ఉండ వారిలో ఉండ దేవుని నుండి వచ్చిన పరిశుద్ధతను మర్చిపోయి, పరిశుద్ధత యొక్క గొప్పతనాన్ని, విలువను మర్చిపోయి రక్తమాంసనరులుగానే ఉండ వారిని చూసుకుంటూ శరీరంలోకి దేవుడి నుంచి వచ్చిన పరిశుద్ధతను కూడా మర్చిపోయి, ఆ పరిశుద్ధత యొక్క విలువను, గొప్పతనాన్ని కూడా మరిచిపోయి పాపాలు చేయటం వలన ఆ లూసిఫర్ ఏం చేసిందంటే వారిలోకి అపవిత్రాత్మలుగా వారిలోకి తన అనుచరులైన దూతలను పంపి వాళ్ళని శరీరం కోసమే జీవము చేసింది, దాని తెలివితేటలతో, దాని మనస్తత్వంతో. అలాగే ఇప్పటి వరకు కూడా లూసిఫర్ అలాగ జీవము చేస్తూ వస్తుంది కనుక ఈ సంగతులన్నీ దేవుడు నాకు చెప్తూ వచ్చాడు. ప్రతిదీ కూడా నేను చెప్పే ప్రతిదీ కూడా దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏది కూడా నా సొంత మాటగా మీరు ఎంచవద్దు. మరి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ నాకు దేవుడు బయలుపరిచాడు అంటే ఈ లోకం అంతం సమీపిస్తుంది, ఈ లోకం అంతం చేయాలని దేవుడు నిర్ణయించాడు. తన ప్రియకుమారుడైన క్రీస్తుని రెండవసారి ఈ లోకం మీదకు పంపి ఈ లోకాన్ని అంతం చేయాలని నిర్ణయించాడు. ఈ లోకం అంతం కాబోతున్న ఈ చివరి కాలంలో అయినా లోకమాన వాళ్ళ గురించి వాళ్ళకి తెలియపరచాలని, అపవిత్రాత్మగా మారడానికి మూల కారణమైన తెలియపరచాలని మిమ్మలను ప్రేమించి నాకు తెలియపరిచాడు. ఎందుకంటే మీ మీద ప్రేమతోనే, అంత ప్రేమను కలిగి ఉన్నాడు ఆ దేవుడు. అందుకే ఆ ప్రేమతోనే నాకు చెప్పిన సంగతులను, నాకు బయలుపరిచిన సంగతులనే నేను మీకు చెబుతూ ఉన్నాను. ఆ అపవిత్రాత్మగా మీరు మారకూడదని దేవుడు కోరుకున్నాడు కనుక అపవిత్రాత్మగా మీరు మారకుండా ఉండటానికి మీకు ఈ సంగతులన్నీ చెప్పమన్నందుకే నేను మీకు చెబుతూ ఉన్నాను. కనుక దేవుని జనులైన వాళ్ళరా, మీ కుటుంబాలలో ప్రవేశించిన, మీ కుటుంబాలలో మీ కుటుంబంలో చనిపోయిన వారు, మీ పూర్వీకులైన వాళ్ళు కావచ్చు, మీకు ముందు తరంలో జీవించిన వారు కావచ్చు, మీ తాతలు కావచ్చు, మీ తండ్రులు కావచ్చు, మీ తల్లులు కావచ్చు, మీ కుటుంబాలలో వృద్ధులైన వాళ్ళు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, చనిపోయిన వాళ్ళు భూమి మీద బ్రతికున్నప్పుడు పాపాలు చేసినప్పుడు వాళ్ళు అపవిత్రాత్మగా మారి మీరు పుట్టినప్పుడు మీ శరీరంలోకి ప్రవేశించారు. వాళ్ళు సమాధులను వీడి మీ కుటుంబంలోకి వచ్చి అప్పుడు వాళ్ళు జీవితం ఎలాగ ఉంటుందంటే మీ శరీరంలో ప్రవేశించిన తర్వాత వాళ్ళు లూసిఫర్ నుంచి పొందుకున్న జ్ఞానంతోనే, శరీర సంబంధమైన జ్ఞానంతోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. లోకంలో ఉన్న వాటిని పొందుకోవటమే జీవితంగా ఎంచి ఆ జ్ఞానంతోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. లోక సంబంధమైన కోరికలతోనూ ఫీలింగ్స్తోనూ జీవిస్తూ ఉంటారు. శరీరానికి వారి కోరికలతోనూ ఫీలింగ్స్తోనూ జీవిస్తూ ఉంటారు. అది దేనికోసం వాళ్ళు కోరికలు కోరుకుంటారు అంటే రక్తమాంసనరులుగా మీరు మీ శరీరానికి దేవుడిచ్చిన ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను మీరు వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారో వాటి రుచికి, వాటి మత్తుకి, వాళ్ళ శరీరానికి ఆ అపవిత్రాత్మలు బానిసైపోయి వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు కోరుకుంటూ ఉంటాయి. వాటి బానిస ఫీలింగ్స్ కోరుకుంటూ ఉంటాయి, బానిస కోరికలను కోరుకుంటూ ఉంటాయి, బానిస అయిపోయే జ్ఞానాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు కావాలంటే అప్పుడు వాటిని తాగటానికి, వాటిని పొందుకోవటానికి నిరంతరం కూడా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాయి. అపవిత్రాత్మగా మారిన వాళ్ళు ఆలోచించే ఆలోచనలే మీరు మీ తలలో వింటూ ఉంటారు. వాళ్ళు కోరుకునే కోరికలనే మీరు మీ శరీరంలో గుర్తిస్తూ ఉంటారు. అపవిత్రాత్మగా మారిన వాళ్ళు మీ శరీరంలోకి రావటము మీరు చేసిన పాపమా అంటే ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. మీరు పుట్టినప్పుడు జన్మ పాపం తప్పితే ఏ పాపము ఉండదు.
ఆ జన్మ పాపం అయినా ఎక్కడి నుంచి వస్తుందంటే మీ ఆది తల్లిదండ్రులు చేసిన పాపానికి మీకు జన్మ పాపం వచ్చింది. ఆ జన్మ పాపం ఎలాగుంటుందంటే సాతాను మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉండటమే జన్మ పాప ఫలితం. మరి అపవిత్రాత్మలు మీ శరీరంలోకి ప్రవేశించటము మీరు చేసిన పాపానిక అంటే కానే కాదు. మీరు పుట్టినప్పుడు ఏ పాపం చేయరు, మీకు ఎలాంటి దోషం ఉండదు. కానీ మీ తల్లిదండ్రులైన వాళ్ళు జీవిస్తున్న కాలంలో దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేసినందుకు ఆ పాప ఫలితానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే మీరు పుట్టిన వెంటనే మీ శరీరం చుట్టూ కూడా రక్షణ వలయాన్ని వేయటం లేదు. అలా వేయకపోవటం వలన అపవిత్రాత్మగా మారిన మీ కుటుంబంలో చనిపోయిన వాళ్ళు, మీ పూర్వీకులైన వాళ్ళు మీ శరీరంలో ప్రవేశించి వాళ్ళ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. మీ శరీరాన్నే వారి శరీరంగా అనుకొని అది మీ తల్లిదండ్రులు చేసిన పాప ఫలితమే. అపవిత్రాత్మలైన వాళ్ళు మీ శరీరంలో ప్రవేశించటం కనుక మీరు చేసిన పాపం కానే కాదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మరి అపవిత్రాత్మలైన వాళ్ళు జ్ఞానం ఎలాగుంటుందో మీకు ఎలాగ తెలుసుకోవాలి అంటే దేవుడు మీ మెదడికి సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు, సొంత పాప సంబంధమైన జ్ఞానాన్ని ఇవ్వలేదు, లోక సంబంధమైన జ్ఞానాన్ని ఇవ్వలేదు, శరీరం కోసం జీవించే జ్ఞానాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడు మీ మెదడుకు ఏ జ్ఞానాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే మెదడుని పూర్తిగా మీ అర్థంలోనే ఉంచాడు. మీరు మీ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఈ లోకంలో ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకొని ఆ జ్ఞానానుసారంగా మీరు జీవించడానికే దేవుడు మీకు మెదడుని ఇచ్చాడు. మీకు మేలుకరమైన మెదడునే ఇచ్చాడు. మీరు ఆనందంగా జీవించడానికి ఉపయోగపడే మెదడునే ఇచ్చాడు. మీరు సన్మార్గంలో జీవించడానికి ఉపయోగపడే మెదడునే ఇచ్చాడు. మరి మీరు ఆలోచించకుండా పాప సంబంధమైన కోరికలు, పాప సంబంధమైన ఆలోచనలు, పాప సంబంధమైన జ్ఞానము, శరీర సంబంధమైన జ్ఞానము, లోకంలో ఉండే వాటిని పొందుకునే జ్ఞానము మొత్తం కూడా మీ మెదడుది కానే కాదు. అవన్నీ కూడా మీ శరీరంలోకి మీరు పుట్టినప్పుడు మీ శరీరంలోకి ప్రవేశించిన అపవిత్రాత్మలదే అని నేను మీకు చెప్తూ ఉన్నాను. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. ఇంకా దేవుడు మీ శరీరాలకు ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను ఇచ్చాడు. వాటన్నిటికీ కూడా వాటి హద్దులను ఇచ్చాడు. అవన్నీ కూడా వాటి హద్దుల్లో ఉండే మీకు కలుగుతూ ఉంటాయి. ఏ అవసరతను కూడా దేవుడు ఎక్కువగా ఇవ్వలేదు, ఏ అవసరతను కూడా దేవుడు తక్కువగా ఇవ్వలేదు. వాటన్నిటికీ హద్దులను ఇచ్చాడు. మిమ్మలను పాపంలో పడవేయని అవసరతలనే ఇచ్చాడు. దేనికి బానిస కాని అవసరతలనే దేవుడిచ్చాడు. కానీ మీ శరీరంలో ప్రవేశించిన, మీరు పుట్టినప్పుడే మీ శరీరంలో ప్రవేశించిన అపవిత్రాత్మగా మారిన మీ పూర్వీకులైన వాళ్ళు ఏం చేస్తారంటే మీరు మీ శరీర అవసరతలను వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారో, ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో వాటి రుచికి, వాటి మత్తుకి, వాళ్ళ శరీరానికి బానిసైపోయి ఎప్పుడు కూడా బలంగా వాళ్ళ కోరికలు కోరుకుంటూ ఉంటారు, బలంగా ఫీలింగ్స్ కలిగి ఉంటారు. ఆ ఫీలింగ్స్, ఆ కోరికలన్నీ కూడా అపవిత్రాత్మగా మారిన మీ పూర్వీకులైన వాళ్ళవే, మీ కుటుంబాలలో చనిపోయిన వారివే అని నేను మీకు చెబుతున్నాను. అవన్నిటిని కూడా మీరు కనిపెట్టండి. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. అపవిత్రాత్మగా మారిన వాళ్ళు పిరికి వాళ్ళు, భయస్థులు, మానసిక రోగులు. ఎందుకంటే మీ తలలోకి మీలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళు ఆలోచించే ఆలోచనలను, వారి జ్ఞానాన్ని మీరు ఎక్కడ కనిపెడతారో అని నిరంతరం భయపడుతూ ఉంటాయి. భయంతో మానసిక రోగాన్ని కలిగి ఉంటాయి, భయపడుతూ ఉంటాయి, పిరికితనంగా ఉంటాయి. అలాగే వాటి కోరికలను మీరు మీ శరీరంలో ఉండి అవి కోరుకునే కోరికలను మీరు ఎక్కడ కనిపెడతారో, వాటిని ఎక్కడ చంపుతారో అని నిరంతరం కూడా భయంతో ఉంటాయి, పిరికితనంతో ఉంటాయి, మానసిక రోగంతో ఉంటాయి. అలాంటి పిరికితనానికి, అలాంటి పిరికి వాటికి, మానసిక రోగులకు, భయస్థులకు మీరు భయపడమాకండి. వాటన్నిటిని కనిపెట్టి వాటన్నిటిని ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి. మీ తలలో వాటి జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా చంపుతూ ఉండండి. మీ శరీరంలో అవి పంపే కోరికలు, అవి కోరుకునే ఫీలింగ్స్ అన్నిటినీ, కోరికలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి. అలా చంపటం వల్లనే మీరు వాటి ప్రభావానికి గురికాకుండా ఉంటారు. మీ ధైర్యమే మీకు బలం అవుతుంది, మీ ధైర్యమే మీకు జ్ఞానం అవుతుంది. కనుక జ్ఞానంతో, ఆ బలంతో, ఆ ధైర్యంతో మీరు జీవించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీ కింద మీ పనివాడిగా ఈ సంగతులన్నీ చెప్తూ ఉన్నాను. భయపడమాకండి అని నేను మీకు చెప్తున్నాను. మీరు కనుక భయపడితే ఏం జరిగిద్దంటే అపవిత్రాత్మ అయిన వాళ్ళు మీ భయమే వాడికి ధైర్యం అవుతుంది, మీ భయమే వాడికి బలం అవుతుంది. ఆ బలంతోనే, ఆ ధైర్యంతోనే లూసిఫర్ నుంచి పొందుకున్న జ్ఞానంతో, లూసిఫర్ నుంచి పొందుకున్న కోరికలతో, ఫీలింగ్స్తో మిమ్మల్ని జీవం చేస్తూ మిమ్మల్ని కూడా వాటిలాగే అపవిత్రాత్మగా మారుస్తారు.
అపవిత్రాత్మకు మీరు మారితే సేమ్ మీ పూర్వీకులైన వాడి వలె ఈ లోకంలో ఉంటారు. ఎక్కువ పాపాలు చేస్తే మాత్రము నరకానికి పంపి అగ్నిలు కాలుస్తూ ఉంటాడు దేవుడు. ఇలాగ మీరు జరగకుండా ఉండాలంటే మీరు ధైర్యంగా ఉండండి. మీరు జీవాత్మ ఉండ మీలో ఉండ పరిశుద్ధత ఈ లోకంలో ఉండ సమస్తమైన వాటికంటే ఎంతో విలువైనది. ఆ విలువను గుర్తించి ఆ విలువను కాపాడుకుంటూ ఉండండి. మీ శరీరంలో ఉండ పరిశుద్ధత కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఆ విలువను గుర్తిస్తూ ఆ విలువను కాపాడుకుంటూ ఉండండి. జీవాత్మైన మీకు మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. మీరు మాత్రమే జీవించాలి అని నేను మీకు చెబుతూ ఉన్నాను. మీ శరీరానికి అవసరతలను మాత్రమే ఇచ్చాడు. ఆ అవసరతలు తీర్చుకోవటము జీవితం కానే కాదు అని నేను మీకు చెబుతూ ఉన్నాను. మీకు పూర్వీకులైన వాళ్ళు ఆదామవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన ప్రజలైన వాళ్ళు జీవాత్మగా ఉండే వారిని మరిచిపోయి కంటికి కనబడే శరీరంగానే వారిని చూసుకుంటూ శరీర అవసరం తెచ్చుకోవటమే జీవితంగా ఎంచి జీవించారు. జీవాత్మగా ఉండే వారిని మరిచిపోయి. కానీ దేవుని ముందు జీవాత్మైన వారికే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు కనుక జీవాత్మైన వాళ్ళే పాపం చేసినట్టుగానే దేవుని ముందు కనబడుతుంది. కనుక జీవాత్మైన మీరే పాపం చేసినట్టుగానే దేవుని ముందు కనబడుతుంది. మీరు పాపాలు చేయమాకండి అని నేను మీకు చెబుతున్నాను. మీ శ్రేయభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా. మీరందరూ కూడా జీవాత్మ అయిన వారిగా పరిశుద్ధులుగా జీవించి మీరందరూ దేవుని రాజ్యానికి పోవాలని నేను నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని జనులైన వాళ్ళరా, నేను ఈ అపవిత్రాత్మల గురించి మరికొన్ని విషయాలను మీకు చెప్తాను. మీరు ఈ అపవిత్రాత్మగా మార్చిన లూసిఫర్ని, లోకాన్ని వెళ్తున్న లూసిఫర్ని అణచటము నా ఒక్కడి వల్ల కానే కాదు. 0.1% అయినా నేను అణచాలి, లూసిఫర్ జీవితాన్ని అణచాలని నేను కోరుకుంటూ ఉన్నాను, ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే లోకాన్ని ఏలుతుంది కనుక. లోకాన్ని ఏలటం అంటే మనుషుల శరీరాలను ఏలుతూ ఉంది కనుక. మనుషుల శరీరాలను ఏలకుండా లూసిఫర్ని ఆపాలి అంటే నాకు నా ఒక్కడి వల్ల అయితే కానే కాదు. మీ అందరి సపోర్టు నాకు అవసరము. కనుక మీరు నాకు ఆర్థికంగా కానీ నాకు హెల్ప్ చేస్తే నేను మరికొన్ని వీడియోలు తీసి నేను మీకు లోకానికి తెలియపరుస్తూ ఉంటాను. నా ఫోన్పే నెంబరు, పేటిఎం నెంబరు నేను మీకు ఇస్తున్నానుగా. ఆ ఫోన్పేకి మీరు ఫోన్ చేయవచ్చు, నా పేటిఎంకి మీరు ఫోన్ డబ్బులు పంపించవచ్చు అని నేను మీకు చెబుతున్నాను. ఇంకా నా వీడియోలను షేర్ చేయటం వల్ల కూడా మీ ద్వారా ఇలాగా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు. లూసిఫర్ ప్రభావాన్ని అణచటానికి, లూసిఫర్ ప్రభావాన్ని మనుషుల శరీరం మీద లేకుండా చేయడానికి అని నేను మీ ముందు మీ కింద మీ పనివాడిగానే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని మరొకసారి నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.